ఇదైతే సడన్ ట్రిప్ అనమాట. చాలా పెద్ద స్టోరీ ఉంది ట్రిప్‌కి అయితే. అండ్ నేనైతే ఆఫీస్ పని మీదే వెళ్తున్నాను. ఫస్ట్ వచ్చేసిందే నేను ఎప్పుడూ అడిగాననమాట. మేలోనే అడిగి పెట్టాను. నాకు జూలైలో ఈ 2 వీక్స్‌లో నాకు లీవ్స్ కావాలని చెప్పి. అప్పుడైతే కుదరలేదు. అప్పుడున్న దీనికనమాట వద్దన్నారు. అంటే అప్పుడే ఏప్రిల్‌లోనే వచ్చానని చెప్పి వద్దన్నారు. జూలైలో అట్లా క్యాన్సిల్ అయిపోయింది. కానీ నేను వెళ్ళాల్సి ఉండే. ఇంట్లో వాళ్ళు పిలిచినున్నారనమాట. సో, నేను అందుకని చెప్పి అడిగానున్నా. కానీ కుదరలేదు. ఇప్పుడు ఏమైందంటే ఒక 1 డే బ్యాక్ ఒక ఆడిట్ వచ్చిందనమాట. మన నెల్లూరులో. కాకపోతే నాకు నెక్స్ట్ వీక్ అంతా నోయిడాకి వెళ్ళాల్సిందనమాట. ఒక ఎక్స్‌పోకి. ఇప్పుడేంటంటే ఆడిట్‌కి వేరే వాళ్ళని ఎవరినన్నా పంపించాలి. ఆర్ ఎల్స్ నన్ను పంపిస్తే మాత్రం మళ్ళీ నేను అక్కడి నుంచి అటే ఢిల్లీకెళ్ళాలి. సో, నేనైతే గట్టిగా అడిగాననమాట. నేనెళ్తాను అని చెప్పి. సరే ఎళ్ళు అన్నారు. అండ్ ఎళ్ళిన వెంటనే ఎలా చేశారంటే నేను థర్స్‌డే స్టార్ట్ అయితే ఫస్ట్ ట్రైన్ అనుకున్నారనమాట. ట్రైన్‌లో స్టార్ట్ చేసి నేను సాటర్డేకి లేదా సండేకి రీచ్ అవుతాను. మళ్ళీ మండే ఆడిట్ చూసుకొని ట్యూస్‌డే మళ్ళీ బ్యాక్ అవ్వాలి. ఇలా ప్లాన్ అనుకున్నారనమాట. కాకపోతే నేను అడిగాను. సో, ఇది ట్రైన్ కంటే ఇది ఎంత ఎక్కువ అవుతుందో, లేకపోతే మండే మీరు అనుకున్న ఫ్లైట్ కంటే ఇది ఎంత ఎక్కువ అవుతుందో అదంతా నేను బేర్ చేసుకుంటాను. నేను థర్స్‌డే వెళ్తాను. ఫ్రైడే వెళ్తాను. ఒక 2 డేస్ వెళ్ళేసి వస్తానని చెప్పి, ఒక 2 డేస్ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి కన్విన్స్ చేసి అలా స్టార్ట్ అయ్యాననమాట. ఇదైతే ఇప్పుడు ఇంట్లో ఎవరికీ తెలీదు. ఫస్ట్ అయితే నేను ఇంకా ఇంట్లో వాళ్ళకైతే ఫుల్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నా ఫ్లైట్ వచ్చేసిందే ఇప్పుడు బెంగుళూరుకి ఉంది. ఫస్ట్ అయితే నేను ముంబైలో లే ఆఫ్ కూడా ఉందనమాట. 2.5 అవర్స్ అనుకుంటా. 2.5 అవర్స్. సో, ఫస్ట్ అయితే నేను బెంగుళూరుకెళ్తాను. బెంగుళూరులో ఒక చిన్న వర్క్ ఉంది. అది చూసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా నేను ఇంటికెళ్ళిపోవాలనమాట. ఈవినింగ్ లేదా నైట్ కల్లా ఇంటికెళ్ళిపోవాలి. మమ్మీ, డ్యాడీ వాళ్ళ రియాక్షన్స్ కూడా చూడాలి ఒకసారి. ఎలా రియాక్ట్ అవుతారో. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎవరికీ చెప్పకుండా వెళ్తున్నా. అక్క వాళ్ళకి మాత్రం చెప్పి పెట్టా. అంటే మళ్ళీ మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఇంకేం ప్లాన్స్ చేయకూడదు కదా! సో, అందుకని సేఫ్ సైడ్‌గా అక్క వాళ్ళకి మాత్రం చెప్పి పెట్టా. అండ్ ఇంకోటేమంటే నా దరిద్రానికి మళ్ళీ రెయిన్ పడకూడదు. అసలే అహ్మదాబాద్‌లో ఓన్లీ ఎయిర్‌పోర్ట్ ఏరియాలో మాత్రమే రెయిన్ పడుతుంది. అండ్ ముంబై కండిషన్ అయితే కూడా అట్లాగే ఉందనమాట. రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. రేపు పొద్దున్నే 10 వరకు ఏం జరగకుండా ఉండాలన్నమాట. రేపు పొద్దున్నే 10కి అయితే నేను బెంగుళూరులో దిగుతానన్నమాట. అండ్ నన్ను పిక్ చేసుకోవడానికి ఒకడు వస్తున్నాడు. ఆడ చూసుకుంటున్నారా? ఇంకా ఆడొచ్చి ఫ్లవర్స్ని పట్టుకుంటారు చూడు. బయట నుంచి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ పట్టుకొని నిలబడుకుంటారే, అట్లా నిలబడుకుంటాం. వీడే శ్యామ్ గాడు. రాలే కదా ఎప్పుడు లాగ్లో నువ్వు? చిన్నప్పటి నుంచి అన్నీ షాక్లే అనమాట. మేమిద్దరం కలిసినామంటే ధ్వంసాలే. కళ్ళల్లో ఫెవికాలు. మీరు ఇంతకుముందు నా వ్లాగ్ చూస్తుంటే కానీ నా పళ్ళు కొంచెం బ్రేక్ అయినట్టుంది అనమాట. దానికి కూడా కర్మకర్త అంతా మనోడే అనమాట. బావగాడు చిన్నప్పటి నుంచి మేమే అనమాట గ్యాంగ్ అంతా. మనోడు బెంగళూరులోనే ఉంటాడు. ఈ బండి కొన్నప్పుడు హెల్మెట్ రా పాపం రా రే మార్చిన. ఈ కీస్ చూసారు కదా, ఇవి శ్యామ్ గడ్ బండి కొన్నప్పుడు ఇచ్చినాడు అనమాట నేను గిఫ్ట్. ఇంకా అవే వాడుతున్నాడు. బావ కూడా బెంగళూరులోనే ఉంటారనమాట. ఇంకా బావ దగ్గర నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఫుల్ వర్షము. మోటో బ్లాగ్ చేయాలనిపించింది కానీ టైం లేదు. లీలా అయితే వచ్చాడు, వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. మమ్మీ ఒకరే ఉన్నారు ఇంట్లో, డాడీ ఇంకా రాలేదన్నమాట. షాప్ క్లోజింగ్ టైం ఇదైతే. ఇప్పుడు నేను ఎప్పుడు లేక వస్తానా, కుక్కలు ఎవడరా పోయాడు కొత్తోడు పట్టేద్దామని చెప్పి పట్టాను అనుకో.
సుబ్బు ఏమే చెప్పకుండా చేసినవే అంతేమా. డాడీ డాడీ వస్తారు, డాడీకి తెలీదు. లీలా నువ్వు కూడా చెప్పలేదా? నాకు చెప్పలేదండి. తింటామా, ఇప్పుడేమా వచ్చింది. ఎవరు లియో? పడుకొని లేసాం, నువ్వు పడుకొని. అమ్మమ్మ నడి సీజర్ బ్యాటరీ లేదన్నా దీంట్లో. మాడి రిమోట్ కంట్రోల్ కార్లకి వాటికి వీటికి బ్యాటరీలు తెచ్చి పెట్టుకున్నాడు స్టాక్. చాలు 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 చాలు. అర్జున్ రెడ్డి స్టైల్ ఇది పంపిస్తాడు. ఎప్పుడు నేను మామ కావాలా వాడికి మన ఫ్యామిలీ ఉంది చూడు, అది చెప్పేస్తాడు. నువ్వు బ్యాగ్ వాడు వాడు చూస్తాడు చూడు. పైన వెళ్ళిపో. స్లో స్లో స్లో. ఇదేనా? లియో ఇక్కడ ఎవరు కూర్చోవాలి? నేనా? ఇందులో మను కూర్చుంటుందా? నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఏం వంట చేస్తున్నావు? నువ్వు నా పైన కూర్చుంటావా? ఏం వంట చేస్తున్నావు? పెద్దప్ప అటు చూడ పడిపోయింది, ప్యాన్ పడిపోయింది. కటింగ్ కూడానా? అబ్బా హలో గైస్, నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. రీసెంట్గా పెళ్ళి అయింది, పెళ్ళికి కూడా వెళ్ళలేదు. ఇంకా చాలాసార్లు పిలిచినారనమాట, అంతా కుదరలేకపోయింది. ఇంకా ఎట్లా వచ్చినాను కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ లండన్ వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి ఇప్పుడే వెళ్తున్నా. దా ఇప్పుడు దా. వదిలేసిందే. ఇరుక్కునింది అట్లా. దానికి పుల్లింగ్ అనేది ఒక గేమ్. అది పట్టుకునేసింది గట్టిగా. చికెన్ మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. అన్న రేణిగుంట నుంచి వచ్చినాడు అనమాట మన కోసం. బీస్ట్ని ఎత్తుకొని, దీనికి బీస్ట్ అని నామకరణం చేసింది నేనే. అన్న బ్లాక్ బీస్ట్ అంటున్నాడు, బీబీ అంటే బ్లాక్ ఫ్యూరీ. మా బ్యాచ్లో ఫస్ట్ 400cc అనమాట. టెక్నికల్గా కాదు, నేను టెక్నికల్గా అయితే 349cc.
మన లదాఖ్ ట్రిప్కి ఫస్ట్ బుక్ అయిన బండి ఇదే. అన్న రీసెంట్ గానే డెలివరీ తీసుకున్నారు, చెప్పినా అనుకుంటా నేను ఏదో బ్లాగ్ లో. ఈరోజు నేను 2 days ఉంటాను కదా, సో అన్న వచ్చినారనమాట. నైట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకురా ఎందుకు నువ్వు నాకైతే ఎందుకు ఫోన్ చేసినా ఫస్ట్ అసలు నా తమ్ముడి కోసం నేను కోసుకుంటారా? ఫ్యూల్ ట్యాంక్ ఏముంది, నువ్వు నీ బండితో కంపేర్ చెయ్యొద్దు సరేనా? అది బెంచ్ కార్ అయితే ఇది BMW. ఇదే నెల్లూరు బస్ స్టాండ్ అనమాట. నేను వర్క్ ఉండి అయితే నెల్లూరుకి వచ్చాను. మా ఫ్రెండ్ ఒకడైతే నెల్లూరులోనే ఉంటాడు. చెప్పాను కదా మా ఫ్రెండ్స్ ఈ మధ్య బాగా బైక్స్ కొన్నారని చెప్పి. ఒకడు నెల్లూరులోనే ఉంటాడు అనమాట. వాడు వస్తున్నాడు, వాడి కోసం వెయిటింగ్. నైట్ 12 అవుతుంది అనమాట టైము. నేను వచ్చి పోదాం, నేను వచ్చి ఆడుకుందాం అని చెప్పి మేల్కో ఉన్నాడు ఇంకా వీడు. లియో ఎందుకు మేల్కో ఉన్నావు? ఎవరి కోసం మేల్కో ఉన్నావు? అట్టే వచ్చా నేను. చెప్పు. కిషన్ గారు కిరీటి గారు పోయేటప్పుడు వచ్చినారనమాట. బద్రీ అన్న చూడేమే, అనుకున్నా నువ్వు అటు తిరిగి రామేసి వస్తాను అనుకున్నా. బాయ్ మా. So hey guys, we thought of roaming the whole Delhi, but the plans got changed due to CJP protest. Jimit was We were fascinated to go to Jantar Mantar and like explore Akshardham and all, but now we also wanted to visit Parliament House. yeah, But we now had I think so we can. we had 3 days. Literally 3 days. From 6 we will have time. But one more thing is we'll 2 hours will be gone in this traveling only. जाने के लिए, फिर आने के लिए कितना टाइम पता नहीं. मेट्रो भी बंद कर देगा पूरा वो आ रहा है. చూస్తున్నారు కదా, ఇదైతే మాల్ అన్నమాట. పూర్తిగా వెనీస్ మాల్. సేమ్ ఆ థీమ్లోనే చేశారు. మనం కిందకి వెళ్ళి చూసామంటే వాటర్ ఫ్లో మధ్యలో ఒక సిటీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం అదే థీమ్.